Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన నుంచి అంటే జనసేనకు సపోర్టివ్గా ఉంటారు, సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతిని ఉద్ధరిస్తున్నారని చెప్పి కాపులు చాలామంది బయటగా టాక్ ఉంది, కానీ కాపులు అతను నమ్మడం మానేశారు. అతను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను కాపుల్ని బీసీలో చేర్చను అని 2019 ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈయన వైసీపీగా సపోర్ట్ చేశారు. అలాంటి వ్యక్తిని కాపులు కానీ ఈ ముద్రగడ పద్మనాభం గారిని కానీ అప్పుడు 2019లో నమ్మారు. కానీ ఇప్పుడున్న టైంలో ముద్రగడ పద్మనాభం గారిని నమ్మే ప్రసక్తిలో కాపు జాతి కానీ కాపులు కానీ ఎవరు లేరు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి రకరకాల లేఖలు రాసి పవన్ కళ్యాణ్ గారిని తప్పుదోవ పట్టించడానికి, జనసేన పార్టీని తప్పుదోవ పట్టించడానికి లేఖలు రాశారు తప్పితే, కానీ ఆయన ప్యూర్గా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి కోవట్టారు పక్కాగా. ఆయన వైసీపీ మొదటి నుంచి మీకు రైలు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ సభ అంతా కూడా వెనకాతలను నడిపించింది వైసీపీ ప్రభుత్వమే. కేవలం అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం జనసేన కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద ఒక బురద జల్లే దీనిగా ఆ రోజు ఒక సభ పెట్టి సభ నుంచి డైరెక్ట్గా రైల్వే లైన్లోకి వెళ్ళి రైలుని తగలబెట్టి ఇదంతా కేవలం అప్పుడున్న వైసీపీ తాలూకా గోండాలు వైసీపీ వాళ్ళే చేసే తప్పితే కానీ కాపులు చేయలేదు. అందుకే ఇతను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులన్నీ తొలగించారు. నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోతే ఆ కేసులు ఎందుకు తొలగించారు? ఒక రైలుని తగలబెట్టడం అంటే చిన్న విషయమా? ఇదంతా కేవలం కాపులు అని ఒక ముద్ర వేసి అదంతా చేసింది వైసీపీ వాళ్ళే. దాన్ని పోగా ముద్రగడను వాడుకున్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం గారు మేలుకొని వాళ్ళ జాతికి మంచి చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కాపు జాతి అందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, జనసేన పార్టీతో ఉన్నారు. మీరు హరిరామజోయ్య గారు కానీ మీరు కానీ దయచేసి వీళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి. ఈసారి పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, ఈ తెలుగుదేశం మిత్రబృందంగా ఉందండి. అంటే ఇప్పుడు ఇటీవల ముద్రగడ పద్మనాభం లేఖ కూడా రాయటం జరిగింది. ఆ లేఖలో కాపులకు రాజ్యాధికారం అని 80 సీట్లు తెచ్చుకుంటారని, తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను పిలవలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, లేదంటే నేను డెఫినెట్గా వచ్చి సపోర్ట్ చేసేవాడిని అనే ఒక బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని కూడా మనం తప్పట్టవచ్చు. ఇది మీరు చెప్పినట్టు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించాడా? దేనికి ఈరోజు దేనికి మీరు ఎగరేసుకొని వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు? వాళ్ళు మీకు ఏటి ఇచ్చారు? ఏం సూట్ కేసులు మీ దగ్గరికి వచ్చాయి? మీకు ఏటి చూపించి మిమ్మల్ని వైసీపీలో తీసుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా చెప్పండి. మీ వైసీపీ ప్రభుత్వంలో కానీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కానీ ఎవరికైనా సరే కాపు నాయకులకి ఆయన సీఎం చేస్తానని నేను హామీ ఇచ్చారా? మీరేమైనా కాపులకి సీట్లు ఇవ్వగలరు, వైసీపీ నుంచి కాపులకి సీట్లు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ పెట్టారా? దేన్ని ఆశించి మీరు ఈరోజు వైసీపీలోకి వెళ్తున్నారు? అలాగే దేన్ని ఆశించి మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒక లేఖ రాశారు? దేన్ని ఉద్దేశించి లేఖ రాశారు? పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, తన కులాలకు అతీతంగా నేను అందరినీ కలుపుకొనే రాజకీయం చేస్తాను, కేవలం ఒక కులంతో రాజకీయం చేయను, కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే నేను రాజకీయాల్లో ఉన్నాను, అలాంటి నిర్ణయాలతోటి వెళ్తానని చెప్పారు. ఆయన కేవలం మీరు కాపు కులస్తులుగా ఉండి ఒక కాపు జాతికి నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఆయన సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం జరిగే విధంగా మీరు ఉండాలి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా కాపుల్ని బీసీలో చేర్చే విషయం మీద తప్పకుండా పరిశీలిస్తాం, రేపు వచ్చే ప్రభుత్వంలో మేము దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి దీంట్లోనే ఉన్నారు. మీరు అలాంటి వాళ్ళని ప్రోత్సహించకుండా కేవలం కాపుల్ని మేము అసలు బీసీలో చేర్చము అన్న పార్టీకి మీరు వాళ్ళ హామీ మీరు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా కాపుల్ని మీరు చాలా మోసం చేస్తున్నట్టే. ఇటీవల హరిరామజోగి తనయుడు వైసీపీలో చేరటం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ వైపు మొగ్గు చూపడం జనసేనకి ఏమైనా నష్టం వాటిల్తుందంటారా? ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. ప్రజలు కానీ కాపు కులస్తులు కానీ ఎవరు కూడా. హరిరామజోగయ్య గారు 2009లో పాలకొల్లో చిరంజీవి గారిని పోటీ చేయమని చెప్పి రంగంలో దింపింది హరిరామజోగయ్య గారు. అలాంటి హరిరామజోగయ్య గారు లాస్ట్ మూమెంట్లో చిరంజీవి గారిని గెలిపించుకోలేని స్థితిలో తీసుకొచ్చారు అక్కడికి. ఇలాంటి హరిరామజోగయ్య గారిని, ముద్రగడ పద్మనాభ గారిని ఇలాంటి వ్యక్తులు ఒక ఇద్దరు కొంత చేసే ప్రభావిత వ్యక్తులతో ఏదో మారిపోద్ది అనుకోవడం అయితే కల్లాండి. ఈరోజు ప్రతి ఒక్క యువత కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ సొంత ఆలోచన ఉంది.
ఎవరు మంచి ఎవరు చెడు అనే ఆలోచన దీంట్లో ఉన్నారు. ప్రత్యేకించి ఏదో ఒక వ్యక్తి చెప్పాడు అని చెప్పి ఓటేసే దీంట్లో ప్రజలైతే లేరండి. ఖచ్చితంగా వైసీపీకి మీరు ఎంతమంది కాపు నాయకులు ఇలాంటి లాక్కున్నా సరే ఖచ్చితంగా కాపు కులస్తులు కానీ ఆంధ్ర ప్రజలు కానీ వైసీపీ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పే రోజు రానున్న 30 రోజుల్లో ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం ముందు నుంచి వైసీపీ తాలూకా అంటే దాన్ని ఏమనాలో తెలీదు, వైసీపీ ముద్ర వేసుకున్న నాయకుడు. అతను కాపు నాయకుడు అయితే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా కాపుల కోసం బలంగా నిలబడ్డ నాయకులు అంటూ వీళ్ళు ఏదైతే చలామణి అవుతున్నాడు ముద్రగడ పద్మనాభం కానీ, లేదంటే మొన్న ఈ లెవెల్లో సూర్యప్రకాష్ ఆల్రెడీ పార్టీ మారిపోయి దాంట్లో గెలిపారు, ఆయన తనయుడు అతను వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఓన్లీ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ భవిష్యత్తు కోసం, లేదా ఏ ఎమ్మెల్యే పదవులకో మంత్రి పదవులకో తప్పించి ఏ రోజు కూడా కాపులకి ఒక్క రూపాయన న్యాయం చేశారండి ఇంతవరకు. ఇన్ని సంవత్సరాల్లో ముద్రగడ పద్మనాభం ముందు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, ఏమైనా ఒక్కసారైనా కాపులు వీళ్ళు కాపుల పేర్లు చెప్పుకొని, లేకపోతే ఈ కులాల పేర్లు చెప్పుకొని ఇటువంటి నాయకులు వాళ్ళు బలంగా ఎదగడానికి తప్పించి ఏ రోజైనా కులం చెప్పుకొని ఈ కాపులకి ఏదైనా న్యాయం చేశారా? జగన్మోహన్ రెడ్డి మొన్న 5 సంవత్సరాల ముందు ఎలక్షన్స్కి వచ్చే ముందు ఏం చెప్పాడు? నేను కాపులకి ఎటువంటి ఇది చేయలేనని క్లియర్గా పబ్లిక్గా చెప్పాడు. మీరు ఓటేస్తే వేయండి లేకపోతే లేదని ఈస్ట్ గోదావరి సభలోనే క్లియర్గా చెప్పాడు. అయినా సరే సిగ్గులేని ఈ నాయకులు, ఈ ముద్రగడ పద్మనాభం ఎవరున్నారో ఇప్పుడు కూడా సిగ్గులేదు నాకు. మొన్నటి వరకు ఇదని అదని లెటర్లు పంపించి పవన్ కళ్యాణ్కి రెచ్చగొడుతూ ఇప్పుడు తిరిగి ఏ దిక్కు లేక ఎక్కడ కూడా ఆయనకి సీట్ దొరక్క లాస్ట్కి వైసీపీలో చేరుతున్నాడు. ఈ వైసీపీలో చేరడం ఇంకొత్త కాదు. వైసీపీ అన్న నాయకుడైన వైసీపీ నుండి వచ్చిన కోవట్టు ఇన్ని రోజులు ఏదో అది ఆ పార్టీ ఈ పార్టీ అని పబ్బం కట్టుకొని లాస్ట్కి చేరేది అలా. దీనికి డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈయన కాపులకి ఏదైనా చేస్తున్నాడు అంటే నమ్మకద్రోహం చేస్తున్నాడు. ఈయన కాపుల తాలూకా ఉపయోగపడే నాయకుడు అయితే కాదు, కాపుల ద్రోహి అని ప్రతి ఒక్క కాపు చెప్తున్నారండి. ఇటీవల ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం జరిగింది. అక్కడ 80 సీట్లు జనసేన తెచ్చుకుంటుందని, కాపులకు రాజ్యాధికారం కోసం నేను ఎంతో తపన పడ్డాను, కానీ పవన్ కళ్యాణ్ నన్ను పట్టించుకోలేదు అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. దాన్ని కూడా మనం తప్పట్టవచ్చు అంటారా? ఒక్క మాట చెప్తున్నానండి, ఈ ముద్రగడ పద్మనాభం గారు క్లియర్గా మీరు కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు టీడీపీతో కలిశారండి. ఆయన ఏ రోజు కూడానో నాకు ఇన్ని సీట్లు కావాలి, 70 సీట్లు కావాలి, 50 సీట్లు కావాలి, 80 సీట్లు కావాలని పట్టుబట్టలే. వీళ్ళున్నారు కదా కుల నాయకులు, ఈ ముద్రగడ పద్మనాభం కానీ హర్రామ చౌకయ్య కానీ ఈ నాయకులు ఉన్నారు చూడండి. వీళ్ళు రెచ్చగొట్టేటట్టు పవన్ కళ్యాణ్ గారికి మనకి 50 సీట్లు కావాలి, కాపుకి 50-80 సీట్లు కావాలని వీళ్ళు కాపు ద్రోహిలు, వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు చేస్తున్న ఇది ఒక చిన్న డ్రామా అండి. కళ్యాణ్ గారికి తెలుసు మన బలం ఏంటి, మనం నిల్చుంటే ఎన్ని స్థానాల్లో గెలగలం, మన క్యాడరు బూత్ లెవెల్లో ఏ లెవెల్లో ఉంది, ప్రజలుకి నాయకులు ఎంతవరకు ధనం పెట్టి ప్రజల్ని ఇది ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళు నడపగలరు. అవన్నీ చూసుకొని ఆ పారామీటర్స్ అన్ని చూసుకొని 24 సీట్లు తీసుకున్నారండి. వీళ్ళు ఓన్లీ రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ నుండి దూరం చేయాలనే ప్రయత్నంలో ఈ 70-80 సీట్ల తాలూకా గేమ్ ఆడారు తప్పించి ఈయన కాపుల మీద ప్రేమతోనో పవన్ కళ్యాణ్ గారి ప్రేమతోనో వీళ్ళు చేసే పని అయితే కాదండి. ఇప్పుడు ఆయన కాపు ఉద్యమ నేత అనేది ఒకప్పుడండి, కాపుల కోసం ఎంతో ఉద్యమాలు అయితే చేశారు, అదైతే వాస్తవం. కానీ కాపుల ఉద్యమం నేత ఈరోజు 5 సంవత్సరాలు 2019 నుండి 2024 కూడా కాపుల కోసం కానీ, కాపుల సంక్షేమ నిధి కోసం కానీ, కాపు కార్పొరేషన్ కోసం కానీ, కాపులకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ, కాపులకు రావాల్సిన మినిస్టర్ పదవులు ఏ పదవుల కోసం కూడా అతను ఏ రోజు కూడా న్యాయంగా అతను అడగలేదు, తిరుగుబాటు అయితే చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించడానికి మాత్రం 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో అతను వైసీపీకి సపోర్ట్ చేశాడు. అంతే తప్ప ఇక్కడ అతను స్వలాభం కోసం మాత్రం, అతను కేసులు కొట్టించుకోవడం మాత్రం కోసమే వైఎస్ జగన్మోహన్ సపోర్ట్ చేశాడు. కానీ ఈరోజు ఆయన్ని కాపులు నమ్మే పరిస్థితి లేదండి. కేవలం అతని కేసుల్ని, అతని తాలూకా మనోభావాల్ని పెంచుకోవడానికి అతను 2014 నుండి 19లో తెలుగుదేశం పార్టీ ఏదైతే అతను ఇబ్బందులు పెట్టిందో దానికి ప్రతికూలంగా ప్రతీకార చర్య తీసుకోవడం మాత్రం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు అతని వెంట ఎవరు కూడా కాపులు అయితే ఎవరు లేరండి.
అంతకుమించి ఏం లేదు. ఇటీవల ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో 80 సీట్లకు పైగా జనసేన తెచ్చుకుంటుందని, పవన్ కళ్యాణ్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇస్తే వచ్చి కలిసి చేద్దామని, రాజ్యాధికారం అయితే సాధిద్దామనే ఆలోచనలో ఉన్నాను, కానీ నన్ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. దీన్ని కూడా మనం తప్పట్టవచ్చా? ఖచ్చితంగా తప్పట్టచ్చండి. ఎందుకు తప్పట్టకూడదు? ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ మీద దొంగ ప్రేమ లేఖలు రాశారండి. ఈరోజు నిజంగా అతను స్టాండ్ తీసుకోవాలి, కాపుల్ని సీఎంగా చేయాలనుకుని ఉండుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పొత్తుని ఏకీభవించాలి. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఏది కేవలం అతను ముఖ్యమంత్రి అయిపోదామని, ఇక్కడ జనసేన అధికారం తెచ్చేద్దామని రాలేదండి. ఈరోజు ప్రజలు బాగుపడలేదు. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, నోరెత్తున్నాడు, గొంతు నొక్కుతున్నారు. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపక్ష నేత ఒకరు ఇబ్బందులు ఉన్నారంటే ఒక చెయ్యిని అతను ఏది ఆనందపడలేదండి. అతను వెన్నుదొనగా నిలబడి అరే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రికి ఇలాగ అయినప్పుడు మనలాంటి వ్యక్తులు సంఘీభావం తెలపాలి, సపోర్ట్గా నిలవాలి. ఇది ప్రతీకార చర్య. రాజకీయం అనేది శాస్త్రం కాదండి, పదవులు కూడా శాస్త్రం కాదు. ఏదైనా రాజకీయం వచ్చిన తర్వాత సర్వీస్ చేయాలి. ఇప్పుడు నలుగురు మెచ్చినట్టు ఎవరైనా ప్రజలు కోరిన విధంగా మనం నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకార చర్యలు తీసుకోవడం, దానికి ఇలాంటి నాయకులు అందరూ కాపు ఉద్యమ నాయకులు అని చెప్పేసి మద్దతు అవ్వడం, కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నాం అని కరెక్ట్ కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, ప్రతీకార చర్యలు ఆగాలి, ఖచ్చితంగా ఇలాంటి రాక్షస పాలన అంతమొందించాలి. ఖచ్చితంగా ప్రజలకి రేపు పొద్దున ఆర్థికంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందండి. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినట్టు ఈరోజు కులాలు ఏంటండి, మనకి కులాలు కాదు కదా కావాల్సింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది జనాభా కూడా ఈరోజు ఏకతాటిపైకి రావాలి. ఈరోజు పొత్తులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి పదవుల కొత్త కాదు, ఇది కాదండి. లాస్ట్ 2014 గెలిపించుకుని కూడా ఒక పదవి అడగలేదు ఆయన. ఇలాంటప్పుడు అతను నిజంగా కాపు ఉద్యమ నాయకుడు అయితే, కాపులు నిజంగా పవర్ షేరింగ్ అనుకుని ఉంటే ఈరోజు మిథున్ రెడ్డితో ఎలాగెళ్తాడండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాడు? ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరాడు కదా. ఏమంటే పవర్ షేరింగ్ అడిగాడా? కాపులకి మంత్రి పదవులు కావాలి కానీ కాపులకి ఇంత ఎమ్మెల్యే పదవులు కావాలని అడిగాడా? కేవలం ఇతను రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఎవరిని కూడా ఎటువంటి కాపు నాయకులతో మీటింగ్స్ పెట్టకుండా అతను కేవలం పదవి ఆకాంక్షను మాత్రం వెళ్ళాడండి. కాపు అగ్రనేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, అంటే హరిరామ జోగయ్య తనుడు ఇటీవల వైసీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల జనసేనకి ఎటువంటి నష్టం ఉండబోదంటారు? ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదండి. ఇక్కడ కాపులు అనే నాయకులందరూ పెద్దన పాత్ర వహించాలి. నేను బీసీ నాయకుడినండి. ఇప్పుడు మేమే కాపుల్ని, ఇప్పుడు వాళ్ళందరూ 26% ఆఫ్ ఓట్ షేరింగ్ ఉన్న నాయకులందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి ఒక పెద్దన్న నాయకత్వం వహించి మాలాంటి అందరికీ కూడా వెన్నుదనుగా నిలబడాలనుకో మేమే సపోర్ట్ చేస్తున్నామండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పొత్తు పెట్టుకుంటూ వచ్చే నష్టం మాకే లేనప్పుడు మీ అందరికి ఎందుకు నష్టం వచ్చింది? ఈరోజు ఖచ్చితంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మనం అందరం ఏకతాటిపైకి రావాలి. ఈరోజు హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు ఖచ్చితంగా లేఖలు రాస్తున్నారు, బాగానే ఉంది. అతను ఏంటంటే ఇది వాళ్ళ సొంత కొడుక్కి చెప్పుకోలేకపోయాడండి. ఆయన చెప్పొచ్చు కదా, పవన్ కళ్యాణ్ మీద నిలబడరా బాబు, ఏదో అవుతుంది. ఈరోజు మనకి ఎమ్మెల్యే పదవి కాదు, ఒక పదవి కాదు. ఈరోజు మనందరం కాపులందరూ ఒక తాటిపైకి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు నిజంగా ప్రేమ ఉంది, మనందరం కూడా నిలబడాలని కొడుక్కి చెప్పాలని అతను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అండి దొంగలేఖలు రాస్తాడు? ఇవన్నీ అండి ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ అయిపోయిందండి. ఇప్పుడు 1993లో రాజకీయాలు 2024 కాదండి. నాలాంటి యువకుడు కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నాడు. అంటే అప్పట్లోనంటే వయసు అనుభవం ఉండాలండి. ఈరోజు చిన్న పిల్లనన్నా చెప్తాడు రాష్ట్ర పరిస్థితి ఏంటని. ఈరోజు చిన్న పిల్లనన్నా అడిగి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంత నీచుడని. కాబట్టి ఒక 2-3 నాయకులు, కాపు నాయకుల వల్ల అయితే కాపులందరూ అలవైపు వెళ్ళరు. రానున్న రోజుల్లో ఇక్కడ అన్ని కులాలు, కేవలం కాపులే కాదు, అన్ని కులాలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీకి మద్దతు కూడా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నారు. రానున్న రోజు ఇంకా ఏం పార్టీ కష్టం రావచ్చు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో తొక్కాలి, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని అయితే జనాలు కోరుకుంటున్నారు. అంటే ఆయన స్వలాభం కోసం, లేకపోతే ఆయన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం ఈరోజు కాపులు మొత్తాన్ని కూడా ఆయనకు నచ్చినట్టు వైసీపీ తాకట్టు పట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరకు వస్తే ఆయన సలహాలు సూచనలు ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నేను సూటిగా ముద్రగడ గారిని ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ గారిని కలిసి లేదా ముద్రగడ గారి ఇంటికి కానీ ఏమైనా వచ్చారా? ఏ విధంగా ఈరోజు ఆయన వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఈరోజు వైసీపీ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు అంటే
ఆయన యొక్క సొంత ఇంట్రెస్ట్లు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే తప్ప ఇదేదో కాపులకు ఉద్ధరిద్దామని, కాపుల మీద ఏదో కాపులకు మంచి చేద్దామని అయితే కాదని నేను భావిస్తా ఉన్నాను. ఇటీవల లేఖ రాయడం జరిగింది ముద్రగడ పద్మనాభం, అంటే కాపులకు రాజ్యాధికారం కోసమని 80 సీట్లు జనసేన డిమాండ్ చేస్తుందని. ఆ విధంగా చేస్తారని నేను భావించాను, నన్ను పవన్ కళ్యాణ్ పిలుస్తారని అనుకున్నాను, కానీ నన్ను ఇన్సల్ట్ చేశారు అన్నట్టుగా ఒక భావోద్వేగం అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని కూడా మనం తప్పట్టవచ్చు అంటారు. అంటే 100% ఎక్కడ ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆయన యొక్క మాటల్లో ఈరోజు వరకు ఏ రోజు కూడా ముద్రగడ గారిని కలుస్తానని కానీ, జనసేన పార్టీ తరపున కానీ, జనసేన నాయకులు కానీ ఈ రోజు కూడా మేము 80 సీట్లు తీసుకుంటాం, 60 సీట్లు తీసుకుంటామని చెప్పడం జరగలేదు. జనసేన పార్టీ ఎక్కడ గెలవగలదు, 100% మనం గెలిచేటట్టు ఈ యొక్క రాక్షస పాలన, ఈ ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో వైసీపీని తరిమి కొట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎన్ని సీట్లు తీసుకుంటే మన ప్రభుత్వాన్ని స్థాపించగలం. ఎందుకంటే ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోయి అటు మన ప్రభుత్వం కన్నా మళ్ళీ ఇదే ప్రభుత్వం కానీ వచ్చిందంటే ప్రజలని మరింతగా పీడిస్తారనే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి తన యొక్క సీట్లు తగ్గించుకున్నారు. అంటే ఎప్పుడు అంటూ ఉంటారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారని బైబిల్లో కూడా ఒక మాట ఉంది. అంటే 100% నేను చెప్పేది ఏంటంటే మనం తగ్గించుకోవడం వల్ల ఏదో చిన్నోళ్ళు అయిపోయిన లేదు పెద్దోళ్ళు అయిపోయాను కాదు. మనకి ఇక్కడ అంతిమ లక్ష్యం 2024లో గెలవాలి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించాలంటే జనసేన పార్టీ ఒక మెట్టు దిగి ఎక్కడైతే గెలవగలదో ఆ సీట్లు తీసుకుంది తప్ప మరి ఇంకే సీట్లు తీసుకోలేదనే విషయం చెప్పారు. కాపు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇటీవల హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరడం జరిగింది. సో కాపు అగ్రనేతలు దూరం అవటం వైసీపీకి జనసేనకి ఏమైనా నష్టం కలుగుతుందంటారా? అంటే 100% నష్టం అయితే జరగదని చాలా స్పష్టంగా మేమే కాదు, మొన్న స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరెవరైతే నాకు సలహాలు నేను ఎలా చేయాలి అని చెప్పేవాళ్ళు ఈరోజు వైసీపీలో చేరిపోయారు. అంటే సలహాలు ఇవ్వడం చాలా సులువు, ఒక మాటతో పోయేది, కానీ ఏదైనా ఆచరించడం చాలా కష్టం. అదేవిధంగా ఏదైతే మన చేగొండ సూర్యప్రకాష్ గారు ఈరోజు వైసీపీలో చేరడం అనేది, ఆయన పాత స్పీచ్లు కానీ మీరు చూస్తే ఇదే వైసీపీ పార్టీని కానీ ఏమన్నారంటే ఎంత పెద్ద కన్నాలు వేసిన వాళ్ళు, ఎంత పెద్ద దోపిడీలు చేసే వాళ్ళకి పెద్ద పదవులు అని. అంటే మరి ఈయన ఏం చేశాడని ఈయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే తెలుస్తాం. ఈరోజు ఏదైతే కాపు ఉద్యమ నేత మన ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఆయన ఒక ఆలోచన విధానంతో ముందుకు కొనసాగాలి. కానీ ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెద్ద ఆయన ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకొని కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి డెసిజన్ తీసుకున్నారు. అది చాలామందికి అర్థమవుతుంది. కాబట్టి మాజీ మంత్రిగా, ఒక కాపు ఉద్యమ నేతగా మీ బాటలో ఎంతోమంది మీరు చూపిస్తే మీ దారిలో వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. మీరు ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళడం అనేది, వేరే పార్టీలో వైసీపీకి మొగ్గు చూపడం అనేది నిజంగా చాలామందికి అదొక తీవ్రమైన ఇబ్బందిగా గురవుతుందని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇటీవల ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాయడం జరిగింది జనసేన అధినేతకు. అంటే జనసేన 80 సీట్లు తెచ్చుకుంటుందని, రాజ్యాధికారం కూడా సాధించుకుంటుందని, ఆ దిశగా మేము కలిసి వెళ్దామని అనుకుంటున్నాము, కానీ పవన్ కళ్యాణ్ నన్ను అయితే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు నాకు అని చెప్పేసి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారితో ఏ రోజు నడిచిన రోజు లేదండి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఆ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది కొద్దిగా తెలియకపోవడం అనేది దీనికి కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే పార్టీ ముందు నడిపించాలనుకునేటప్పుడు, ఒక అరాచక పాలన ఎదురు తిరగాలనేటప్పుడు ఆయన అన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు దాన్ని తిప్పు కొట్టడానికి కేవలం ఆయన తీసుకున్న డెసిషన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే తీసుకున్నది. దాన్ని ముద్రగడ పద్మనాభం పరిగణలోకి తీసుకొని ఆయన ఆలోచించాలండి పెద్దగా అని తెలియజేస్తాను. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత కావచ్చు, లేదంటే హరిరామ జోగయ్య కుమారుడు ఇటీవల వైసీపీలో చేరడం జరిగింది. సో కాపు ఉద్యమ నేతలైనా లేదంటే అగ్రనేతలైనా వీరు జనసేనకు దూరం కావటం జనసేనకు ఏమైనా నష్టం కలుగుతుందంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే ఆలోచన విధానంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారండి. ఈరోజు ఒక కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఈరోజు పార్టీ ఏ రోజు ఒక కులాన్ని నమ్ముకొని ముందుకు కొనసాగలేదు. కాబట్టి ఈరోజు పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసారి నేను రెల్లి కులస్తుడిని, నేను పలానా కులస్తుడిని, అన్ని కులాలను కలిపే విధానం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడాలి అని చెప్పి ఒక ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ అందరూ కూడా ఈరోజు జనసేనకు సపోర్ట్గా నిలబడ్డారండి. అత్యధికంగా యువత, ఈ కులాలకు అతీతంగా యువత ఉన్నారు జనసేన పార్టీలో. ఈరోజు కేవలం ఒక ముగ్గురు పెద్ద వ్యక్తులు బయటికి వెళ్తున్నందుకు పార్టీకి ఎటువంటి నష్టం, నిజంగా నష్టం జరిగి వాటిల్లుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు
మనం ఏదైతే తాడేపల్లిగూడెంలో మాట్లాడేటప్పుడు ఈ సలహా సూచనలు వద్దనేది వాళ్ళని ఉద్దేశించి కాదండి. ఆయన మాట్లాడేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించారు. కాబట్టి అత్యధికంగా ఒక కమ్యూనిటీకి చెందిన జనసేన పార్టీ కాదు కాబట్టి ఇది ఎటువంటి నష్టం అనేది చేయకూడదండి. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నాను అనేసి ముసుగులో దొంగ అండి. ఆయన ఎప్పుడు వైసీపీయే, కానీ ఏదో ఒక రాయి అన్నది విసిరారు, నేను జనసేనలోకి వస్తాను అన్నదే మాట, కానీ ఆయన ఎప్పుడు వైసీపీయే. వాళ్ళు ఉప్మా బ్యాచ్, నేను కాపులు అని అనడం కన్నా ఆయన ఉప్మా బ్యాచ్ అనడం కూడా అది కరెక్ట్. ఆయనకి ముద్రగడ పద్మనాభం గారు అన్నది ఆయన ఏదో ఆశించి నేను జనసేనలోకి వస్తానని అనుకున్నారు, కానీ అది సాగలేదు. పవన్ కళ్యాణ్ గారు నియమ నిబద్ధతలతో అన్నిటితోటి కూడా ఆయన ఏంటన్నది చాలా క్లారిటీగా వెళ్తున్నారు. కానీ ఆయన ఏదో ఆశించి పార్టీలోకి అయితే వస్తానని చెప్పారు, కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని తిరస్కరించడంతో ఆయన వెనుకం చేసి మళ్ళీ ఏ గూటికి ఉన్నవాడు ఆ గూటికే చేరుకోవడం జరిగిందండి. ఇటీవల లేఖ కూడా రాయడం జరిగింది పవన్ కళ్యాణ్కు. అంటే జనసేన 80 సీట్లు తెచ్చుకుంటుంది, రాజ్యాధికారం దిశగా కలిసి పనిచేద్దామని అనుకున్నాము, కానీ ఆయన నాకు ఏనాడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ఆయన నాకు పిలవనే లేదు, పిలిస్తే నేను వచ్చి జాయిన్ అయ్యి కలిసి వెళ్దాం అనుకున్నాను, ఏదైనా రాజ్యాధికారం దిశగా వెళ్దామని అనుకునే ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆయన నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం లేఖలో చూడొచ్చు. దీన్ని కూడా మనం తప్పట్టవచ్చా? సార్, నేను ఉన్నాను అని అన్నది 2019లోను వీళ్ళందరూ ఎందుకు వెనక రాలేదు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను 80 సీట్లు తీసుకుంటే బాగుంటుంది, 90 సీట్లు తీసుకుంటే బాగుంటుంది, లేదంటే 175 మనమే పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు సార్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెంట వీళ్ళందరూ ఎందుకు రాలేదు? వచ్చిండుంటే ఈ రోజు నాడు మనం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మేము కలిపి వెళ్తాం అన్నదైతే వచ్చి ఉండేది కాదు కదండి. ఆ రోజే కానీ మేము మీ వెంటే ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారు మేము మీతోనే ఉన్నాం అని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా తక్కువ సీట్లు తీసుకుని ఈరోజు మీ అందరి చేత మాట్లాడిపించుకునే రోజు అయితే వచ్చి ఉండేది కాదండి. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అగ్రనేతలుగా ఉన్న ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేదంటే హరిరామ జోగయ్య కావచ్చు, ఆయన కుమారుడు కూడా ఇటీవల వైసీపీలో చేరడం జరిగింది. సో కాపు అగ్రనేతలు దూరం అవటం జనసేనకు ఏమైనా నష్టం వాటిల్తుందా? ఏమీ లేదండి. ఇప్పుడు ఎంతోమంది ఉన్న దాంట్లోనూ ఇప్పుడు అంటే సముద్రంలోనూ ఒక రాయి వేస్తే ఎంత ఎలా ఉంటుందో అలాంటిది కొంతమంది వెళ్ళిపోవడంతో జనసేనకి ఏమీ అన్నది తగ్గదండి. పవన్ కళ్యాణ్ గారు వెంట మేమెవరం కూడా ఒకటండి. మేము ఇంత ఖర్చు పెట్టుకుని ఇన్ని రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిదీ పెట్రోల్ కొట్టించుకుని అన్నీ కొట్టించుకుని మేము ఏది ఆశించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వెంటనే మేము నడుస్తున్నాం. అలాంటిది వీళ్ళు ఆశించి పనిచేస్తున్నారు. మీరు ఒకటే మీరు మీడియాలో చూసుంటారు, ఎవరైనా సరే కార్యకర్త బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాకు అన్యాయం చేశారు, మేము ఈ పార్టీలో ఉండవు అనేసి అయితే ఏ కార్యకర్త అయితే కూడా చెప్పలేదండి. వీళ్ళు ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మాకేమీ నష్టం లేదండి. మా అన్నయ్య వెంట మేము అందరం ఉన్నాం, ఆయనకి మేము సపోర్ట్గా ఉంటాము. ఇప్పుడు కాకపోయినా 2029 అయినా సరే ఆయన్ని మేము సీఎంగా చూసుకుంటాం. ఆయన ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈ 2024లో ఆయన ఎక్కడ ఏ క్యాండిడేట్ని నిలబెడితే ఆ క్యాండిడేట్ని మేము గెలిపించి తీరుతామండి. అసలు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత అనేకంటే కుల ద్రోహి అండి. కాపు కుల ద్రోహి ఆయన. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కులాన్ని అడ్డు పెట్టుకునే బతికాడు ఇప్పటి వరకు. ఆ రోజు కాపు ఉద్యమం అనేసి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే రైలు తగలబెట్టించాడు. అప్పుడు కులానికి మచ్చ తెచ్చాడు, కాడి మధ్యలో వదిలేశాడు, కాపు కులం కాడి మధ్యలో వదిలేశాడు. ఈయనకి రాయబారాలు కుదరలేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈయన దగ్గరికి రావాలా, వాడెవడో చిన్న బుడ్డ రెడ్డిని ఒకరిని పంపితే ఈయన వెళ్ళిపోతాడు, పార్టీలో జాయిన్ అయిపోతాడు. కాపు కులానికి ఎప్పుడు మచ్చ తెచ్చిన వాడే కానీ కాపు నాయకుడు అయితే కాదండి. ఆయన కుల ద్రోహి మా లెక్కలో. ఇటీవల ఒక లేఖ రాయడం కూడా జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు. పవన్ కళ్యాణ్ 80 సీట్లు సాధిస్తారని అనుకున్నాం, కాపు రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని అనుకున్నాము, కలిసి పనిచేద్దామని అనుకున్నాను, కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు నన్ను పిలవలేదు, నన్ను వచ్చి కలుస్తారని అనుకున్నాను, ప్రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు, తుప్పుపట్టిన ఇనువునా నేను అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేసి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని కూడా మనం తప్పట్టొచ్చా? ఆ లేఖలన్నీ ఉప్మా లేఖలు సార్, అవి పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఉప్మా పెట్టిన అభిమానంతో రాయించిన లేఖలు. ఈయన కూడా రాయడు, ఒక లేఖ సంతకం పెడతాడు. ఈయన కళ్ళు మూసుకుని సంతకం పెడతాడు. ఆ కళ్ళు కూడా పూర్తిగా కనపడవు ఆయనకి, అందుకని సంతకం పెడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన 80 సీట్లు ఇచ్చాం 90 సీట్లు ఇచ్చామంటే ఎవరు ఆయన బీఎస్పీతో కూడా పొట్టు పెట్టుకున్నాడు 2019లో. ఎవరు ఆయన నమ్మలా.
ఆయన కష్టపడి చెమట వచ్చి కౌలు రైతులకు ఇచ్చినప్పుడు నీ ఊరు పక్కకు వచ్చాడు కదా, నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా? మా కులం అని నిన్ను ఎవరు పిలుస్తారు? నీ కులంలోంచి ఒకటి బయటకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలా. మమ్మల్ని అందరినీ పిలిచారండి పవన్ కళ్యాణ్ గారు, ఈ నాయకులందరినీ పిలిచారా? పిలరు. నీవు సమాజానికి ఏమైనా చెయ్యాలనుకుంటే నీ అంతటా నువ్వు వెళ్తావు, నిన్ను ఎవడో పిలవడు. కానీ నీకేంటి, నీకు సమాజం మీద ఇంత కూడా ఉండదు. నీవు వ్యక్తిగతం, నీకో సీటు, నీ కొడుకో సీటు, నువ్వు చెప్పిన వాళ్ళు అందరికీ సీటు ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ కులం ద్రోహి, నువ్వు అసలైన కుల ద్రోహివి. అది సార్. కాపు సామాజిక వర్గం నేతలుగా ఉన్న ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేదంటే హరిరామ జోగయ్య కుమారుడు ఇటీవల సూర్యప్రకాష్ వైసీపీలో చేరడం జరిగింది. సో కాపు అగ్రనేతలు వైసీపీ వైపు మొగ్గు చూపడం, ఇప్పుడు జనసేనను వదిలేయటం నష్టం జరుగుతుందంటారా? జనసేనలోంచి ఒక కార్యకర్త కూడా బయటకు వెళ్ళరు సార్. ఈ నాయకులను చెప్పుకునే వీళ్ళు ఉన్నారు చూసారండి, కులాన్ని నమ్ముకునే వాళ్ళు. సూర్యప్రకాష్ గారు కావచ్చు, ఈయన పద్మనాభం గారు కావచ్చు. యువతల పార్టీలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కావాలి. అవతల వార్డు ప్రెసిడెంట్ కూడా ఇస్తామని కూడా హామీ లేదు, అయినా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తెర వెనుక చాలా జరిగినాయి. దీంట్లో రకరకాల ప్రలోభాలకు లోన్ కావచ్చు, లోన్ అయ్యే అన్నారు. కానీ వాళ్ళతోటి కులం నుంచి ఎవరు వెళ్ళరండి. కాపులే కాదు, వేరే అభిమానులు కూడా ఎవరు వెళ్ళరు. ఈయన వెనకాల 10 మంది కూడా, నిన్న మొన్న ప్రెస్ మీట్ పెడితే 10 మంది కూడా లేరు. అవి కూడా పండు తలకాయలు. ఇంక ఇంత మర్యాద దక్కుతుందనే వచ్చారు తప్ప వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రారు. రేపు పొద్దున ఆయన ఇంట్లో ఆయన ఓటే ఆయనకి ఎగురు నిలబడతాయి. ఆల్రెడీ పిఠాపురంలో ప్రజారాజ్యంలో ఆయన నిలబడినప్పుడు తెలిసిపోయింది ఈయన ఎంత గొప్పడో. ఇప్పుడు రెండోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో అది 100% ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇది కాపు కుల ద్రోహి. ఇంకొకసారి చెప్తున్నాను, కులాన్ని అడ్డమెట్టుకుని బతికిన ఆయన.